ఈరోజు మనం గుడ్డు కర్రీ చేసుకుందాము. ఇది బాయిల్ చేసుకుందాం. ఫస్ట్ ఎగ్స్ 3 ఎగ్స్ బాయిల్ చేసుకుందామండి. తర్వాత చేద్దాం కర్రీ. ఎగ్ బాయిల్ చేసేసాం కదండి. ఇప్పుడు మనం ఇది సన్నగా కట్ చేసుకుందాము, చిన్న చిన్న పీసెస్గా. ఎల్లో కలర్ తీసేసి కట్ చేసుకుందాము. ఒక ఆనియన్ అండి, కారము, రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కొద్దిగా సోంపు అండి, కొద్దిగా జీలకర్ర, ఆవాలు. మనం ఫస్ట్ ఎగ్ కట్ చేసుకుందాము, తర్వాత ఆనియన్ కూడా కట్ చేసుకుందాము, తర్వాత చూద్దాము. ఎగ్స్ కట్ చేసుకున్నామండి, ఆనియన్ కట్ చేసుకున్నాను, ఒకటి పెద్దది. స్టవ్ ఆన్ చేసుకుందాము, ఎగ్ కర్రీ చేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాను, ఒక పావు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా సోంపు వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు కూడా పెట్టానండి, ఇది కూడా వేసుకున్నాము. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఆనియన్. కొద్దిగా పసుపు వేసుకుందామండి. కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్. అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లి పేస్ట్ అండి, ఆనియన్ గోల్డ్ కలర్ అయిపోయింది కదండి. కొంచెం ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాము. ఎగ్ వేసుకుందామండి, కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం చికెన్ మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా, ఉప్పు, కారం అంతా వేసుకుందామండి. కొద్దిగా చికెన్ మసాలా వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ అండి, కొద్దిగా కారం వేసుకుందాము. ఇప్పుడు షిమ్లా మిర్చి కారం అండి, కొద్దిగా వేసుకుందాము. అన్నీ వేసేసాం కదా, కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందామండి. కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఉప్పు కారం అంతా వేసాం కదా, ఒక 5 మినిట్స్ పెట్టి ఇంకా ఆఫ్ చేసేద్దాం. కొత్తిమీర వేసుకుందాం. తర్వాత కొత్తిమీర వేసుకుందామండి కొంచెం. మంచి గుమగుమలాడిపోతుందండి. చికెన్ మసాలా వేసాం కదా, చాలా మంచి టేస్ట్, గుమగుమలాడిపోతున్నాయి. ఎమ్మి ఎగ్ కర్రీ రెడీ అండి. చూసారా ఎంత బాగా అయిందో. ఎగ్ ఇలా చిన్న చిన్న పీసులాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎగ్ కర్రీ రెడీ అండి. చూద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాము. చూసారు కదా, ఇది గ్రేవీ అండి.
రైస్కి చపాతీస్కి చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదండి ఎగ్ కర్రీ ఎంత బాగుందో. మీరు కూడా ఇలానే చేసి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చికెన్ తిన్నారు కదా, చికెన్ మటన్ ఆ పిల్లలు తింటారండి ఇలా ఎగ్ చాలా ఇష్టంగా. థ్యాంక్ యూ.